హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడైతే మేము ఒక చిన్న ట్రిప్కి వెళ్తున్నాం. కొంచెం దూరమే, కాకపోతే ఎక్కడికి ఏంటి అనేది తెలుసుకోవాలని అనుకుంటే లాస్ట్ వరకు వీడియోని అయితే చూడండి పక్కాగా. మంచిగా మాట్లాడింది అబ్బా, ఇందాక వరకు కాదు యాక్టివ్ గా మాట్లాడింది ఇందాకటి వరకు. ఇప్పుడు వీడియో అనగానే నిద్ర ముబ్బులకి పెడుతుంది మా మమ్మీ ఫేస్. ఇక్కడ మా డాడీ అయితే డ్రైవింగ్ చేస్తుండు, మాతో పాటు ఇంకొకరు కూడా వస్తున్నారు. అది ఎవరంటే అది మెయిన్ అన్నమాట. అసలు మీరు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. ఇంత పెద్ద ట్రిప్ లా మీరు ఇట్లాంటి గెస్ట్ ని పట్టుకోబోతారని కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయరు. అది ఎవరో కాదు, చూపిస్తానండి. అదే మా సోనుగాడు. సోను ఇచ్చుడు 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 ఇచ్చుడు. మా అమ్మ ఏది పుట్టప్పుడు తిరిగి తిరిగి చూసిండు కదండి. పాపం పాపం, అమ్మో ఎంత క్యూట్ గా చూస్తుండే. సో వీడే అన్నమాట మెయిన్ చీఫ్ గెస్ట్. వీటి వల్ల ఎన్ని ట్రిప్పులు క్యాన్సిల్ అయినాయి అంటే, ఎన్ని ప్లేసెస్కి పోలేదంటే, ఇప్పుడు అవన్నీ కాదని చెప్పి వీడిని కూడా తీసుకొని పోతున్నాం అన్నమాట. వానికి ఇక అర్థమైతే లేడీకి తీసుకోబోతున్నాం ఏం చేస్తున్నామని, కానీ తప్పదు, ఇంకా రావాల్సిందే. సో ఇదైతే ఒక 3-4 days ట్రిప్ అన్నమాట. దాని తర్వాత నాకైతే ఎగ్జామ్స్ ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ ఎగ్జామ్స్ ముందే పెట్టుకున్నారు వీళ్ళంతా ట్రిప్ కలిసి. ఎందుకు మమ్మీ, నాకు ప్రశాంతంగా ఉండనియారా? ఎందుకు పెట్టుకురు ఇప్పుడు? నా ఎగ్జామ్స్ తర్వాత పెట్టుకోవచ్చు కదా. ఎందుకు సైలెంట్ ఉన్నారే ఇద్దరు? అసలు ఫోనే లేదు, నేను వీడియో తీసలేదు అన్నట్టు యాక్టింగ్ చేస్తారు ఇద్దరు. ఇంత సైలెంట్ ఉన్నారు. ఇప్పుడు కెమెరా ఓపెన్ చేసి ఎట్లున్నారు, అదే కెమెరా బంద్ చేసిన అనుకోండి. సోది ఎంత సోది పెడతారంటే అసలు మాట్లాడుతూనే ఉంటారు. ఫోన్ ఒకవేళ నేను ఇట్లా తీసి వీడియో తీస్తున్నా అంటే లాపేస్తారు మాటలు. ఇక డాడీ నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? నేను హాయ్ చెప్పదలుచుకున్నా, ఏం లేదు. సో లెట్స్ గో. ట్రిప్కి అయితే ఇట్లా రెడీ అయినా అనమాట. ప్యాకింగ్ వీడియో ఇప్పుడు కొంచెం చూపిస్తా, చిన్న చిన్న క్లిప్స్. అది కూడా నేను చక్కగా చూపించలేకపోయాను, ఎందుకంటే కొంచెం హడావిడ్లు ఉండే అనమాట. మా డాడీ వస్తే కొంచెం పోదాం పాపా అని తొందర పెడుతూనే ఉంటాడు. సో అందుకే చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నా, అవి ఇక్కడ యాడ్ చేస్తా, చూసేయండి. తర్వాత ఏం చేస్తాం ఏంటి అనేది లాస్ట్ వరకు చూడండి. బాయ్. చూడే ఇంతసేపు సైలెంట్ కూర్చున్నాడు. మా మమ్మీ బయటికి వెళ్తే చాలు వచ్చేస్తాడు. ఇక ఎవరున్నా లేకపోయినా మమ్మీ ఉంటే చాలా నాకు. రేపు ట్రిప్లా ఏం చేస్తాడో, ఎట్లుంటాడో ఏందో ఎవరు చూసుకుంటారు. మేము కూడా పోతున్నాం, వీడిని కూడా తీసుకుపోతున్నాం. కష్టమే ఉంది. మా మమ్మీ చెప్పు మమ్మీ, ఏమనుకుంటున్నావు సోను గాని గురించి? ఏమనుకోవట్లేదు. ఎట్లా ఇబ్బందులన్నీ వీడియో తీసి పెట్టాలా? అర్థం కాదు. కుక్క బాధితులు అగో స్టార్ట్ చేసేసిండు. చలో లెట్స్ గో. ఎక్కడికి పోతున్నాం అనేది ఇప్పుడే రివీల్ కాదు, కొంచెం టైం పడుతుంది. మంచిగా ప్యాక్ చేసినాం, వెరీ గుడ్. చెప్పండి హాయ్. మీ ఇద్దరైంది ట్విన్నింగ్ చేసినారు ఈరోజు. నేను కూడా కొంచెం మ్యాచ్ అవుతున్నాం. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోతున్నాం. ఇంట్లో నుంచి బయటికి వచ్చేసినాం. పోతూనే ఉన్నాం. ఇప్పుడే స్టార్ట్ అయినాం, అప్పుడే పోతూనే ఉన్నాం అంటున్నాం. మేము ఎక్కడికి వెళ్తున్నామో మీరు ఒక గెస్ చేయండి. ఇప్పుడు మా మమ్మీ ఒక హింట్ ఇస్తుంది. చెప్పు మమ్మీ, చెప్పు. మా సాయి జుట్టు కోసం బయటికి వెళ్తున్నాం మేము. ఇందాకేమన్నావు? జుట్టు కాదు, వేరేదో అన్నది. రోజు వెదర్ కూడా మంచిగా ఉంది కదా, వర్షం పడతలేదు, అటు ఎండ కొడతలేదు, మంచిగా ఉంది. ఈ వెదర్లో బయటికి తీసుకొచ్చింది మా డాడీ. ఇంత మంచి వెదర్లో. హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? బ్యాక్ సైడ్ వెనక సంచులు. వెరీ నైస్. పెద్ద కార్ ఏందని మమ్మీ అన్నది కదా, సోను గానికి తీసుకోవడానికి ఇదే కంఫర్ట్. మా సోను గారు చూడండి, పాటలు వింటూ వాడు కూడా ఆస్వాదించుకుంటూ మెల్లగా. మా ఫ్రెండ్, మా బ్యాచ్మెంట్ నేనావత్ నాగేశ్వరరావు గారు మా బ్యాచ్మెంట్. అతను ఈరోజు మేము 9/7/1999 డిపార్ట్మెంట్లో జాయిన్ అయినాం జూనియర్ అసిస్టెంట్గా. ఈరోజు మేము ఒక గెస్టెడ్ ఆఫీసర్గా ఉన్నాము మా డిపార్ట్మెంట్.
మా డాడీ ఏం జాబ్ చేస్తాడని చాలా మంది నన్ను అడిగినారు కదా. మా డాడీ చేసే జాబ్ ఇదన్నమాట. మా డాడీతోనే చెప్పించిన నేను. ఇంకా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అది కూడా కామెంట్ సెక్షన్లో అడగండి. అసలు ఏం డాడీ నువ్వు గెస్టెడ్ ఆఫీసర్ అంటున్నావు కరెక్టే, అది వాళ్ళందరికీ తెలుసు. అసలు నీ జాబ్ ఏంది, నీ పొజిషన్ పేరేంటి, డెసిగ్నేషన్ అవన్నీ చెప్పకూడదండి. గెస్టెడ్ ఆఫీసర్ అంతే రాసుకోండి. కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ ఇది. డాడీ రివీల్ చేసేస్తుండు మధ్య మధ్యలో. ఇప్పుడే అనుకున్నాం వెదర్ చాలా మంచిగా ఉందని చెప్పి, అప్పుడే వర్షం స్టార్ట్ అయిపోయింది. మొత్తం మా డాడీ వల్ల. మా డాడీ వర్షం పట్టుకొచ్చిండు. డాడీ సోనుగా హాయ్ బేబీ. సోనుగాడు సోనుగాడు ఎంత క్యూట్ ఉన్నది. డిన్నర్ బ్రేక్ నాకు. మా డాడీ సోనుగాడు పడుతుంది. ఇది నా మీల్స్ అన్నమాట. ఫస్ట్ పులిహోర తింటున్నా. ఆయనకి ఫ్రంట్ సీట్, మా సోనుగానికి ఏదో అల్లటప్ప సీట్ కాదు, ఫ్రంట్ సీట్. ఆయనకి తినిపించాలి ఇప్పుడు. మేము తినేసినాం కానీ వాడు తినాలి. మా జర్నీ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఏంది మమ్మీ ఇట్లా తయారవుతున్నావు నువ్వు? ఇద్దరు. డాడీ నచ్చిందా ఫుడ్? ఫుడ్ మమ్మీ నీకు? నాకు నచ్చింది. నచ్చింది. మమ్మీ తింటున్నప్పుడు ఏం బాలే అన్నది, ఇప్పుడు నచ్చింది అంటుంది. సాయి నచ్చిందా నీకు? కనిపిస్తలేవు. మేము తినేసినాం. ఇప్పుడు నెక్స్ట్ మా సోనుగానికి తినిపియాలి. వాడేమో నన్నే చూస్తున్నాడు. పోతూనే ఉన్నాం, ఇంకా పోతూనే ఉన్నాం, వస్తూనే లేదు మా డెస్టినేషన్. ఎంత టైం పడుతుందో ఏమో తెలియదు. నైట్ కూడా అయిపోయింది, తినేసినాం కూడా. లెట్స్ సీ. రెడీగా ఉన్నాయి అవి మా సోనుగాన్ కోసం. అమ్మా మమ్మీ అలా మమ్మ వస్తుంది, అలా మమ్మ వస్తుంది. అక్కడ నుంచి బెదిరిస్తున్నాయి మా సోనుగానికి ఇవి. మా సోనుగాడేమో ఇక్కడ ఉండు నా దగ్గర. అగో చూడు ఎట్లా తిడుతుందో అది. ఇప్పుడైతే మేము రూమ్ తీసుకొని అక్కడ కొంచెం రెస్ట్ తీసుకొని దాని తర్వాత వెళ్ళడమే అన్నమాట. సో ఇప్పటికీ నాకు తెలిసి మీకు అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడికి వచ్చినామని చెప్పి. సో అదనమాట. ఇక్కడ నా పింపుల్ చాలా పెద్దగా అయింది. యాక్టివ్ ఉన్నాయి అవి మస్తు. ఎవరి కొత్త కుక్క, ఎవరి వింత. సో ఇప్పుడైతే రెస్ట్ తీసుకోవాలి. తర్వాత రేపు ఇంకా దర్శనానికి పోయి. మా ఫేస్లు ఎట్లా అయిపోయింది, ఎంత డల్గా అయిపోయింది నిజంగా. ఇప్పుడు ఎంత అవుతుంది అనుకుంటారు? ఇప్పుడు టైం ఎంత అవుతుందని అనుకుంటున్నారు? ఇప్పుడు కరెక్ట్గా నాకు తెలిసి 2 అవుతుంది అనుకుంటా. 3 అవుతుంది. 2 అవుతుంది. ఇగో కరెక్ట్ 2 అవుతుంది. నైట్ 2 అవుతుంది ఇప్పుడు కరెక్ట్గా. మా సోనుగాడు అయితే అట్లున్నాడు అనమాట. మా సోనుగాడు ఘోరంగా అసలు ఏం చేయకపోయినా కానీ ట్రావెలింగ్ చేస్తేనే ఎంత
అలసిపోతాం అసలు నిజంగా. సో ఇప్పుడైతే పోయి ఫ్రెష్ అయ్యి తర్వాత పడుకోవాలి. ఇది మా రూమ్ అన్నమాట. బాగుంది, నచ్చింది నాకు. మా రూమ్ బాగుంది, చిన్నగా ఉన్నా కానీ మంచిగా ఉంది రూమ్. మా సోనుగానికి ఇట్లా తినిపించేది ఉంటుందని చెప్పి మేము ఎక్కడికి పోము, మా సోనుగానితోనే ఉంటాం. ఈసారి వాడు అదృష్టం రాయించుకొని వచ్చిండు, అందుకే మాతో పాటు తిరుగుతున్నా అనమాట. ఇక్కడ మాకు హోటల్ సర్వీస్లో ఇచ్చినారు అనమాట. దాని తర్వాత డిప్ చేసినారు. ఆ డిప్ చేసి చూపిస్తాయి, ఇగో ఇక్కడ డిప్ చేసినారు. తర్వాత ఇందులో ఒక క్రీమ్ సంథింగ్ ఇది ఇచ్చినారు అన్నమాట, మిల్క్ పౌడర్ ఇచ్చినారు. ఇది ఇందులో యాడ్ చేసి ఇట్లా అయింది. దాని తర్వాత షుగర్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ షుగర్ యాడ్ చేసినాం. సో ఇట్లా చాయ్ అయితే అయిపోయింది. ఇప్పుడు తాగుతుంది, తాగి చెప్తుంది, టేస్ట్ చూసి చెప్పి. టీ పొడే వాసన వస్తుంది. తాగు. మా సోనగాడు చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఎంత క్యూట్ కూర్చుండు. మిక్స్ చేయాలేమోనే, మిక్సీ చేసి ఇంకా కలిసిపోయింది. ఎవరో నీళ్ళతో తాగేటోళ్ళు డాడీ లాంటి తాత లాంటి ఒక సిప్ మొత్తం వేసినారా బాలే. సో ఇప్పుడైతే చెప్పేస్తున్నా నేను ఫైనల్ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది చెప్తున్నా. లేదు ఇప్పుడు చెప్పేస్తున్నా. మా అన్న వాళ్ళకి గుండు అయిపోతుంది, గుండు బాస్ అయిపోతాడు ఇక మా అన్న. ఇంకొక స్పెషల్ ఏంటంటే, వెయిట్ చెప్తా, ఒక స్పెషల్ ఉంది. ఏంటంటే వీళ్ళ గుండ్లే కాదు, ఎవరు ఇక్కడ ఉన్నారు కదా మా డాడీ ఇంకా మా అన్న, వీళ్ళ గుండ్లే కాకుండా మా సోనుగాడు గుండు కూడా అవుతుంది. అది కూడా తిరుపతి అని చెప్పేసిన. ఇప్పుడు అయితే ఇట్లా రెడీ అయినా అనమాట. సింపుల్గా ఏం మేకప్ వేసుకోలేదు, బికాజ్ నా ఫేస్ ఆల్రెడీ యాక్నీతో నిండిపోయింది. సో ఎందుకు ఇంకా దాన్ని ఖరాబ్ చేసుకోవడం అని చెప్పి ఇప్పుడైతే నేనేం మేకప్ వేసుకోలేదు. తర్వాత అక్కడికి వెళ్ళి కత్తర్లు ఇచ్చి తర్వాత ఎట్లయినా మళ్ళీ ఫేస్ వాష్ చేసుకునేది, ఎట్లా స్నానం చేసేది కాబట్టి ఇంకేం రెడీ అవుతాం అని చెప్పి ఇట్లా అనమాట సింపుల్గా రెడీ అయిపోయినా. సో లెట్స్ గో. సో ఇప్పుడైతే మేమైతే రూమ్ చెక్అవుట్ చేసేస్తున్నాం. మొత్తం ప్యాక్ చేసుకున్నాం అంతా. ఈ టవల్స్ అని తీసేయాలి, ఇట్లా వాడుకోవాలన్నమాట రూమ్ని అప్పుడప్పుడు, తప్పదు. లెట్స్ గో. ఇంత సెట్, లెట్స్ గో. సోనుగాడు రెడీ అవుతుండు. సోనుగాడు బ్యాగ్ ఇద్దామా? సోనా, హాయ్ సోను. ఇలా స్టార్ట్ చేసినాయి ఇవి పొద్దున్న కూడా, నైట్ వచ్చినప్పుడు. అమ్మా ఏం అరుస్తున్నాయి అవి. లెట్స్ గో. పద్మావతి టెంపుల్. అసలు కాదు మమ్మీ, మనం ఎప్పుడైనా పోయినామా పద్మావతి టెంపుల్ కి? పోయినామా? నాకు గుర్తులేదు. మరి చిన్నగా ఉన్నప్పుడు తీసుకోపోతే ఏం గుర్తుంటది. సో ఇప్పుడైతే పెద్దగా ఇప్పుడు తీసుకొచ్చినాం. ఆఫ్టర్ 7 years తర్వాత పోతున్నాం మేము. అక్కడేనా కార్ గురు ఉండొచ్చు, పోతున్నాయి లేకుంటే నో ఎంట్రీ. చూడు కార్లు ఎన్ని పెట్టేసిరా. మనకంటే ముందు చాలా మంది వచ్చారు, మనమే తొందరగా వచ్చినాం అనుకున్నాం. దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. అక్కడ వీడియో తీసుకోవచ్చో లేదో నాకు తెలియదు. మేము దర్శనం చేసుకుందామని వచ్చినాం, కానీ ఇక్కడ చాలా పెద్ద లైన్ ఉంది. ఇంకా మాకు టైం అవుతుందని చెప్పి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక్కడివే ఉండాలి, తప్పదు. కొన్ని గంటలు. 4 గంటలు సరేనా సోను? ఇది చూడు, సరేనా? ఎక్కడ 2 days మరి ఇబ్బంది పడేటోడివి. వీడొక్కడి కోసం తిరుపతి అంతా తిరుగుతున్నాం మేము. ఏడ దొరుకుతలేము. సిటీ హైదరాబాద్ లెక్క ఉంది కదా. In 400 meters, slide left toward bus station road.
కాదు నైట్ అంతా ఏం చేసిండే వాచ్మెన్ డ్యూటీ చేసిండా నేడు సోన్గడ్ ఇప్పుడు నిద్ర వస్తుందా ఆయనకి పడుకోలేదు నన్నైతే 5 o'clock లేపిండు మళ్ళా. హైదరాబాద్ లెక్కనే ఉంది నాకైతే ఈ సిటీ కదా చూడ్డానికి మొత్తం అట్లానే ఉంది. ఇప్పుడు పోయిన గల్లీలో అయితే అదేంది సికింద్రాబాద్ చార్మినార్ గల్లీ సేమ్ అట్లనే ఉండే. ఆ వీడియో తీసుకోలే కానీ ఇదైతే నాకు అట్లనే అనిపిస్తుంది ఈ ఏరియా. సోనుగాడ్ గుండు ఫస్ట్ అయిపోతుంది. సోనుగాడు గుండు చేయించుకొని రెడీగా ఉంటాడు కదా బేటా, రెడీగా ఉండు. నువ్వు స్నానం చేసుకొని. ఇది ఆయన మూట. నేను నిన్న స్నానం చేద్దాం అనుకున్నా, వద్దు మమ్మీ. వెరీ గుడ్ స్నానం దిగు. ఉండు అన్నయ్య దగ్గర ఉండు, వస్తాం మేము. రవితేజ పైసను చూస్తుండే. అవును ఇట్లా చూస్తుండే. ఈ ఫోటో తీసు. ఎన్నో ప్లాన్లు వేసుకున్నాం డాడీ, కానీ లాస్ట్ కి సెట్ పైన దోతి కట్టుకుంటే అయిపోయాయి. ఏంది బన్నీ వేరే ఉంటారు కానీ అన్న దాంట్లో పెట్టి చేసుకున్నాం. దర్శనానికి మంచిగా ప్లాన్ చేసుకున్నా. మా మమ్మీ కూడా మంచిగా ప్లాన్ చేసుకుని చెప్పాలంటే ఇట్లా మంచి చీర కట్టుకుందాం, మంచిగా రెడీ అవుదాం అని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. కానీ ఇప్పుడైతే ఇదే డ్రెస్లో పోయి దర్శనం చేసుకోవాలి. ఆ డ్రెస్ తర్వాత వేసుకుంటాం. అంటే నేను ఒక లెహెంగా ప్లాన్ చేసిన అనమాట, ట్రెడిషనల్గా మంచిగా ఉంటుంది అని చెప్పి గుడిలో. కానీ సర్లే ఫ్లాప్ అయిపోయింది. ఎస్, అక్కడికి వెళ్ళినాక తెలుస్తుంది. అక్కడికి పోయినాక అక్కడ ఉంటే వస్తాడు కదా. చాలా మంది వచ్చిరే వీడియో చూడ. అమ్మా ఎంతమంది ఉన్నారు నిజంగా. దొరకవు నాన్న. స్నానం అయితే అయిపోయింది మాది. స్నానం అయిపోయింది, అన్న అయిపోయింది. ఇంతమంది దర్శనం చేసుకుంటారు రాకపోదు. ఇంతమంది వచ్చినారు హాలిడేస్ అని చెప్పి. ఇక్కడ చూడు 4 లాంగ్వేజెస్ ఉన్నాయి బోర్డులు. ఉంటాయి, ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, కర్ణాటక, హిందీ. బస్సు ట్రాఫిక్ జామ్ అయింది ఇక్కడ ఫుల్గా. టైం అయింది. అయితే మేము వచ్చేసినాం, కొండపైకి వచ్చేసినాం. నెక్స్ట్ ఒక 5-10 minutes లో మా అన్నకి, మా డాడీకి, మా డాడీకి ఇద్దరికి గుండె వస్తారు ఇప్పుడు. నెక్స్ట్ ఇద్దరు మా అన్న. అరే ఆయన హెడ్ బ్యాండ్ ఎందుకు తీసుకోపోయిండే చూడు. గుండె అయిపోయిండు గుండు. ఎట్లుంది సాయి? మంచిగా ఉందా ఎక్స్పీరియన్స్? చల్లగా ఉంది. మంచిగా ఉందా? సోనుగాడికి కూడా ఇవాళ చల్లగా ఉండొచ్చు. సోనుగాడి కోసమే ఇప్పుడు దర్శనం అయిపోయింది, గుండ్లు కూడా అయిపోయినాయి. ఇప్పుడు మేమైతే వాటర్ తాగుతుంది మా మమ్మీ. కిందికి వెళ్తున్నాం. కిందికి ఎందుకంటే ఇందాక మీకు చూపించిన కదా సోనుగాడిని పెట్ గ్రూమింగ్లో వదిలేసినాం అనమాట. సో ఇప్పుడు టైం అవుతుందని చెప్పి తొందరగా వెళ్ళిపోతున్నాం. వాడు కూడా గుండె అయిపోయిండు వీళ్ళతో పాటు. ఇక్కడ మా అన్న గుండు. సో లెట్స్ గో. ఇక్కడ నుంచి సిటీ అంతా మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడు చెట్లు వచ్చినాయి కానీ ఇందాక మస్తు అనిపించింది. ఇంత బాగుంది స్టాండ్ రోడ్ నుంచి చూస్తే. మార్నింగ్ వచ్చినప్పుడు అంత లైటింగ్ లేకుండా ఇప్పుడు మస్తుంది చూడడానికి. వావ్. వచ్చేస్తాం. కిలోమీటర్ ఉంది. 1 kilometer దూరంలో ఉన్నాము నంది సర్కిల్. గుండు 1 గుండు 2 ఇప్పుడు గుండు 3 వస్తుండు. ఆడెవరో చూపిస్తా, వెయిట్ చేయండి. ఏంది సోనుగాడు కూడా ఎందుకు గుండు చేపించాడు? ఆయనకి ఆరోగ్యం బాగాలేదు అందుకే మొక్కుకోండు. మా మమ్మీ ఇక్కడ తిరుపతిలో మొక్కుకోండు, మా సోనుగాడే మొక్కుకోండు. అందుకే తిరుపతిలో గుండు చేయించినాం మా సోనుగాడికి. అట్లా అన్నమాట. వీళ్ళేం మొక్కుకోలే కానీ ఇంకా వెళ్ళి అట్లా ఇచ్చేసినారు కాదా? మన పొద్దున వచ్చిన
గుండు గుండు ఈ రోడ్లో స్ట్రైట్ వెళ్ళాలంటే లెఫ్ట్ లో వచ్చేసిండు మా సోనుగాడు వచ్చేసిండు సోను, చూడడు వీడియో అంటే చూడడు ఈయన. కుక్క పాప గుండు అయిపోయింది. 1 శ్రీనివాస్ అడుగుదాం లేకుంటే తక్కువలో గుండు ఉందంట 2 ఒకరికి ఎలా ఉందో లేదో. గుండు 3. ఇది మా డే 2 అన్నమాట. నిన్న కూడా మేము ఇట్లాంటి లాడ్జ్ అయితే తీసుకున్నాం. ఇప్పుడైతే మేము మళ్ళీ చెక్అవుట్ చేస్తున్నాం. ఇది మా లగేజ్ ఇంకా ఉంది ఇక్కడ. ఆ గుండెకేం చూపిస్తుంది జరిగే. ఇప్పుడైతే మేము ఇంకొక టెంపుల్కి స్టార్ట్ అయిపోయినాం. వెనక గుండు, ముందు గుండు, మేము ముందు. సో ఇట్లా రెడీ అయినా అనమాట నేను. ఏం చెప్పరా మీరు? ఏం చెప్పాలి? ఏదో ఒకటి. గుండెలు అయిపోయింది గుండు. గుండెలు అయిపోయినాయి. సాయి నువ్వు? ముందు కూడా ఎంతో కష్టపడ్డాం చాలా. కొంచెం అంటే మాకు కొంచెం లేట్ అయిందనమాట అన్నిటికీ. అది మా తప్పే, మేము ఎవరిని బ్లేమ్ చేస్తలేము. కానీ సగం మాత్రం సోనుగాని వల్లనే. నేనేం అంటే ఇప్పుడు ఏమైనా అయిందనుకో అది పక్కా సోనుగాడనే అంట. బికాజ్ వాడి వల్ల చాలా అవుతాయి మాకు. ఇప్పుడు చూడండి వాడు ఎట్లా సౌండ్ చేస్తుండో. ఆపేసిండు చూడే కరెక్ట్గా. అగో సోను నాలుగు పెద్ద తీసిండే అట్లా ఎక్కేసిండా? అనమాట. ఎక్కేసిండే ఉండడైనా. ఆడు కూడా గుండె అయిపోయిండు. ఎక్కడ సైడ్ హాయ్ అక్కడి ముందు చాలా మంది వచ్చినారు. శ్రీనివాస మంగాపురం. లెట్స్ గో. టెంపుల్లో అయితే ఎలా ఉండదు ఫోన్ నాకు తెలిసి. నేను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతా. సేమ్ లైక్ తిరుపతి తిరుమల దర్శనం. టెంపుల్కి వచ్చేసాం. పెద్ద లైన్ ఉంది. నాకేమో పనులు ఉన్నాయి. ఎండ కొడుతుంది ఘోరంగా. మేమైతే దర్శనం అయిపోయింది. ఇప్పుడు మేము ఇంటికి స్టార్ట్ అవ్వడమే అంతే. లెట్స్ గో. ఎండకి ఇట్లా కప్పుకున్న ఫ్రెండ్స్. ఎట్లా పోతుండో భయపడుతుండే. ఏంది డాడీ ఏం చెప్పినావు ఇందాక? సోన్గాడ్ గురించి ఏమో చెప్పినావు, చెప్పు. సోను రేపు మార్నింగ్ నన్ను లేపేస్తాడు నిద్రపోయి. వాడు ఎంత అలసిపోయినా, వాడికి నిద్ర లేకపోయినా కానీ మార్నింగ్ మా డాడీకి వాకింగ్ తీసుకోమో అని చెప్పి లేపుతాడు అనమాట మా సోను. అయితే ఏమంటుండంటే మా డాడీ రేపు లేపిండాక వన్ చోలు పీకేస్తా నేను అని అంటుండు. అందుకు అసలు చోలే లేవు పాపం, కటింగ్ చేసేసారు. చెవులు ఊడిపోతాయి. ఉన్న చోలు ఊడగొడతా అని అంటుండు మా డాడీ. వాళ్ళు అట్లే అంటారు. మా మమ్మీ లారీ చేస్తున్నాము. చూడు ఎట్లా మంచి ఆడు కూడా ఎంత క్యూట్ గా వచ్చాడు. ఇప్పుడు పడితే ఇట్లా దర్శనం చేసుకొని వచ్చే లోపల వాడైతే ఎంత టెన్షన్ పడుతుందంటే మేము ఎక్కడ అన్న వదిలేసి వెళ్ళిపోతాము అని. పాపం అందుకే అసలు ముందు కూర్చున్నట్టు వెనుకకు వచ్చేసిండు. నా గారాల కొడుకు వాటర్ చూస్తుండే. అవును వాటర్ చెప్పే. 3 days నుండి టీ దొరకట్లేదు. మిస్ అవుతున్నావా? చాలా మిస్ అవుతున్నా నేను. ఫస్ట్ చపాతి తిన్నది, తర్వాత దోశ తిన్నది, తర్వాత ఇడ్లీ తిన్నది. అది కూడా హాఫే తిన్నా. అది డిన్నర్ అనుకుంటానే. సరే పెట్టక్కడ ఒక చపాతి తిన్నా, హాఫ్ దోశ తిన్నా, ఇప్పుడు ఇడ్లీ 2 తింటున్నా. సరిపోదు కదా నాకు కూడా. డిన్నర్ అనుకుంటా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్. బాయ్. ఇంకా నేను ఇంటికి పోయినాక ఏం వీడియో తీయను, ఇంకా అలసిపోయినా. తినేసినాక కొద్దిసేపు పండుకొని ఈ వీడియో అయితే రేపు పోస్ట్ చేస్తున్నా. సో చూసేయండి. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఏం మాట్లాడవా? బాయ్. గురక చూడు నిజంగా ఇట్లా అనుకున్నాడు మమ్మీ డాడీ మధ్యలో. మమ్మీ